ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము గొప్ప పండుగ పునేత జోసెఫ్ గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో ఎక్కడ మాట్లాడినట్టు కనబడటలేదు, చాలా తక్కువ సందర్భాల్లో చెప్పబడింది. అయినా కానీ తన యొక్క మాటలు లేకపోయినా చేతలు ఉన్నాయి. దానిని బట్టి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుడని గొప్ప బిరుదు ఇవ్వబడింది. ఎందుకోసం అంటే దేవుని యొక్క స్వరాన్ని గుర్తించి ఉన్నాడు. తన కలలో కలిగినటువంటి వచ్చినటువంటి యొక్క స్వరాన్ని ఇది దేవుని స్వరం అని గుర్తించి ఉన్నాడు. ఆ యొక్క మాట అనుసారము, ఆ యొక్క ఆజ్ఞ అనుసారము పాటించి ఉన్నాడు తన యొక్క జీవితంలో. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా దేని యొక్క స్వరము వచ్చినప్పుడు గుర్తించగలుగుతున్నామా? ఈ యొక్క సందర్భంలో గుర్తు చేసుకోవాలి. మనము అనేక స్వరాలతో, మన యొక్క మనస్సులు, మన యొక్క హృదయాలు అనేక స్వరాలతో నిండిపోతూ ఉన్నాయి. టీవీ కానీ, మొబైల్స్ కానీ, ఇతరత్ర అనేక స్వరాలతో నిండిపోయి దేని యొక్క స్వరము ప్రవేశించడానికి, గుర్తించడానికి తావు లేకుండా పోతూ ఉంది. ఒకసారి యేసేపు వలె మౌనంగా ప్రశాంతత కలిగిన మనస్సు కలిగి ఉన్నట్లయితే దేని యొక్క స్వరాన్ని గుర్తించగలము. కాబట్టి మౌనము గొప్ప ఆయుధము దేని యొక్క స్వరాన్ని గుర్తించడానికి. మనము కూడా దేని యొక్క స్వరాన్ని గుర్తించడానికి ప్రయత్నించుదాం. దేని యొక్క స్వరము, దేని యొక్క ఆజ్ఞానుసారము మన యొక్క జీవితంలో కూడా పాటించుదాం.